నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. పవన్ మన్యం పర్యటనలో భద్రతా వైఫల్యం ఇప్పుడు జన సైనికుల్లో ఆందోళన రేపుతోంది. పవన్ చుట్టూ తిరిగిన నకిలీ ఐపీఎస్ను పంపింది ఎవరు? డిప్యూటీ సీఎం భద్రతపై ఎందుకింత ఉదాసీనత? జన సైనికులు ఎప్పటి నుండో మొత్తుకుంటున్నా పవన్కు ప్రాణహాని అంటూ కేంద్ర రాష్ట్రాల వద్ద నివేదికలు ఉన్నా జనసేనాని భద్రతపై ఇంత నిర్లక్ష్యం ఎందుకు? పవన్ భద్రతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెడతాయా? ఇక నుండైనా పకడ్బందీగా రక్షణ చర్యలు తీసుకుంటారా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలు గాలిలో దీపమేనా? పదే పదే పవన్ భద్రత గురించి ఎందుకింతలా చర్చ జరుగుతోంది? అసలు పవన్ మన్యం పర్యటనకు ఆ నకిలీ ఐపీఎస్ను ఎవరు పంపించారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు జన సైనికుల్లో ఆందోళన నింపుతున్నాయి. జరుగుతున్న పరిణామాలతో పవన్ ప్రాణాలకైతే భద్రత పెద్దగా లేదని అర్థమైపోతోంది. పవన్ ఇదివరకటిలా కాదు, ఇప్పుడు ఆయన జాతీయ స్థాయి నాయకుడు. ముఖ్యంగా కాషాయ పెద్దలు దేశస్థాయిలో పవన్ కళ్యాణ్ను ప్రమోట్ చేస్తున్నారు. మరి అంతలా పవన్ను ప్రమోట్ చేస్తున్న కేంద్ర బీజేపీ ఆయన భద్రత విషయంలో ఎందుకు ఇంకొక్క అడుగు ముందుకు వేయలేకపోతోంది? ఇప్పటికే బియ్యం రేషన్ మాఫియా స్మగ్లర్ల నుంచి ప్రాణహాని ఉంది అని కేంద్రం వద్ద నివేదికలు ఉన్నాయి. పవన్ భద్రత పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. ఎందుకంటే పవన్ అంటే ప్రాణాలు ఇచ్చే అభిమానులు లక్షల్లో ఉంటారు. ఏ చిన్న సంఘటన జరిగినా జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది పూర్తిగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశం కాబట్టి పవన్ భద్రత విషయంలో ఇకనైనా మరింత జాగ్రత్తలు తీసుకుంటారా అన్నది తేలాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో భద్రతా లోపంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ మన్యం పర్యటన సందర్భంగా ఓ నకిలీ ఐపీఎస్ కలకలం రేపాడు. వై కేటగిరీ భద్రతలో ఉండే పవన్ చుట్టూ బలివాడ సూర్యప్రకాష్ రావు అనే నకిలీ ఐపీఎస్ తిరిగాడు. ఐపీఎస్ యూనిఫామ్లో ఉన్న ఆయనకు కొందరు పోలీసు అధికారులు సెల్యూట్ కొట్టి ఫోటోలు కూడా దిగారు. భద్రతా లోపంపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు హోంమంత్రి. మరోవైపు ఐపీఎస్ యూనిఫామ్లో వచ్చిన సూర్యప్రకాష్ను విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 20న పార్వతీపురం మన్యంలో పవన్ పర్యటించారు. అయితే నకిలీ ఐపీఎస్ వ్యవహారాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. చీపురుపల్లి డీఎస్పీని కూడా ట్రైన్ ఐపీఎస్ అధికారి హోదాలో సూర్యప్రకాష్ కలిసినట్టు చెబుతున్నారు. పోలీసులకు ఎక్కడా అనుమానం రాకుండా డ్రెస్ కోడ్ నుంచి వాకింగ్ వరకు జాగ్రత్తలు తీసుకున్నట్టు వెల్లడవుతోంది. సూర్యప్రకాష్ ఉదంతంతో పవన్ కళ్యాణ్ భద్రతపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ సీఎం హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు పవన్. అయితే ఆయన పర్యటనల్లో భద్రతా లోపం వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం చర్చకు దారితీస్తోంది. అయితే ఆయనకు పోలీస్ యూనిఫామ్ ఎక్కడ దొరికింది? పోలీసులు సూర్యప్రకాష్ను చెక్ చేయకుండా ఎందుకు విడిచిపెట్టారు అన్న దానిపై చర్చ జరుగుతోంది. సూర్యప్రకాష్ ది విజయనగరం జిల్లాగా తెలుస్తోంది. మొరకముడిదాం మండలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రాణానికి హాని ఉందని ఆ మధ్యన కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించినట్లు వార్తలొచ్చాయి. సరిగ్గా ఇదే సమయంలో భద్రతాలోపం వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా స్మగ్లర్ల నుంచి పవన్కు ప్రాణహాని ఉందన్న వాదనలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు రావడం పోవడం చూస్తూనే ఉన్నాం. అయితే స్మగ్లర్ల ఆగడాలు శరామామూలుగా కొనసాగుతూనే వచ్చాయి. అయితే ఇప్పుడు అలా కుదరదు. గతంలో మాదిరిగానే యథేచ్ఛగా స్మగ్లింగ్ చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉంది అపారమైన దేశభక్తి కలిగిన పవన్ కళ్యాణ్. ఎర్రచంద్రం స్మగ్లర్ల బెండు తీసిన పవన్ ఆ తర్వాత రేషన్ బియ్యం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపే దిశగా
చర్యలు తీసుకుంటున్నారు. ఇక గంజాయి స్మగ్లర్లు సైతం పవన్ పేరు వింటే హడలిపోతున్నారు. దీంతో స్మగ్లింగ్ మాఫియా పవన్పై కక్ష పెంచుకుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. స్మగ్లర్లు, మాఫియా డాన్ల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అవసరమైతే దేనికైనా తెగబడతారు వాళ్ళు. అలాంటి వారి నుంచి ఇప్పుడు పవన్కు ముప్పు ఉందన్న వార్తలు జన సైనికుల్లో ఆందోళన రేపుతున్నాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎర్రచందనం దశాబ్దాలుగా అక్రమంగా విదేశాలకు రవాణా అవుతోంది. అదంతా మాఫియా కనుసనల్లో జరుగుతోంది. గత వైసీపీ హయాంలో అయితే ఆ దందా తారాస్థాయికి చేరిందని అప్పట్లో పవన్ పదే పదే ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఎర్రచందనం అక్రమ రవాణాపై దృష్టి పెట్టి స్మగ్లర్ల బెండు తీశారు పవన్. ఇక ఆ తర్వాత రేషన్ బియ్యం మాఫియాపై దృష్టి పెట్టారు. నేరుగా రంగంలోకి దిగి సీజ్ ద షిప్ అంటూ పవన్ గర్జించడంతో బియ్యం స్మగ్లర్లకు షాక్ తగిలినట్లయింది. దీంతో ఎర్రచందనం, రేషన్ బియ్యం స్మగ్లర్లు పవన్పై కక్ష పెంచుకున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా పవన్ మన్యం టూర్లో వెంటాడిన నకిలీ ఐపీఎస్ను పంపింది ఎవరు అన్న చర్చ జరుగుతోంది. పోలీస్ అధికారుల రూపంలో పవన్ టూర్లకు వచ్చి ఆపై ఏమైనా చేయగలిగే భారీ కుట్రలకు ఆస్కారం ఉందని జన సైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కి సెక్యూరిటీ పెంచాల్సిందేనా? అవును, ఇప్పుడు ఈ చర్చ అందరి నోటా జరుగుతోంది. నేటి కాలంలో నీతిగా, నిజాయితీగా రాజకీయాలు చేయడం సాధ్యమే కాదు. ఒక్కరిద్దరూ అలా చేసినా వారి స్థాయి చాలా పరిమితంగా ఉంటుంది తప్పించి కీలక స్థానాలకు చేరుకోవడం కష్టం. దీనికి మినహాయింపుగా పవన్ కళ్యాణ్ను చెప్పాలి. సినిమా హీరోగా, వెండితెర వేల్పుగా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న పవన్ తన వ్యవహార శైలితో మరింత పాపులర్ అయ్యారు. వ్యక్తిగత విషయాల్ని పక్కన పెడితే నీతి, నిజాయితీ, కమిట్మెంట్ విషయంలో వంక పెట్టేందుకు వేలెత్తి చూపే సాహసం ఎవరూ చేయలేని పరిస్థితి. ఒకవేళ రాజకీయంగా ఉన్న విభేదాలతో అవినీతి మరక అంటించే ప్రయత్నం చేసినా వాటిని ఇప్పటి వరకు నిరూపించలేని పరిస్థితి. ఇంత క్లీన్ చీట్ రాజకీయాలు చేసే పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ పాపులర్ అయ్యారని చెప్పాలి. స్మగ్లింగ్ మాఫియాకు ఎదురెళ్లడం అంటే పవన్ లాంటి డేరింగ్, డాషింగ్ లీడర్స్ మాత్రమే ఆ పని చేయగలరు. తమపై పంజా విసిరిన పవన్కు స్మగ్లర్లు హాని కలిగించే ప్రమాదం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడు పవన్ భద్రతను పునఃసమీక్షించాలని, కేంద్ర బలగాలతో సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు జన సైనికులు. బియ్యం మాఫియా, ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవస్థ ఎంత శక్తివంతంగా ఉంటుందో తెలిసిందే. అలాంటి శక్తులకు చెక్ చెప్పడంతో పాటు చర్యల దిశగా అడుగులు వేస్తున్న పవన్కు ముప్పు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై కేంద్రం తక్షణమే స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జన సైనికులు కోరుకుంటున్నారు. నిఘా వ్యవస్థలు సైతం పవన్ భద్రతకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. సొంత ప్రయోజనాల కోసం, పదవి కోసం రాజకీయాలు చేసే నాయకులు వేరు, ప్రజల ప్రయోజనాల కోసం, దేశం కోసం రాజకీయాలు చేసే నాయకులు వేరు. రెండో కోవకు చెందిన నాయకుడు పవన్ కళ్యాణ్. నభూతో నభవిష్యతి అన్న చందంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పొలిటికల్ దూకుడు కొనసాగుతోంది. మాటలు చెప్పడం కాదు, అధికారంలోకి వచ్చాక చెప్పిన మాటలను కార్యాచరణలో చూపిస్తున్నారు పవన్. పవన్ దెబ్బకు స్మగ్లింగ్ రాయిళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? అందుకై పవన్పై కక్షను పెంచుకుంటున్నారా? పవన్ భద్రతపై ఆందోళన నెలకొన్న తరుణంలో సేనానికి భద్రత పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయా? మొత్తానికి పవన్ భద్రత అంశం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా టెన్షన్ కలిగిస్తోంది. స్మగ్లర్లకు మాత్రమే కాకుండా ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక శక్తులకు కూడా పవన్ ప్రధాన టార్గెట్గా మారారన్న వార్తలు ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. పవన్ బీజేపీకి మరింత దగ్గరవడమే కాదు, దేశంలో బీజేపీ కూటమి ఎక్కడా పోటీ చేసినా పవన్ కళ్యాణ్ అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఏపీలో, మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలనే మార్చేశారు పవన్. మరి ప్రధాని మోదీకి అత్యంత ఆప్తుడైన పవన్ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది?
నకిలీ ఐపీఎస్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎవరో ఒక వ్యక్తి ఐపీఎస్ వేషధారణలో వచ్చారని అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నానని అన్నారు. తనకు భద్రత ఉన్నా లేకపోయినా పని చేస్తానని అన్నారు పవన్ కళ్యాణ్. మొన్నటి వరకు విపక్ష నేతగా ఉద్యమాలు పోరాటాలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలకుడిగాను తన మార్పు చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు తనకు ఎంతో ఇష్టమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలను స్వీకరించి తన ఆశయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థుల సంఖ్య ఎక్కువ, ఎంత సంయమనం పాటించినా టార్గెట్ చేసే వ్యక్తులు, పొంచి ఉండే ముప్పులు ఎక్కువ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయానికి అడ్డగోడుగా నిలబడి జగన్కు 11 మంది ఎమ్మెల్యేలే దక్కడానికి పవన్ కళ్యాణే కారణమని ఆ పార్టీకి చెందిన కొందరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అలాగే డిప్యూటీ సీఎం అయ్యాక గత ప్రభుత్వంలో అవకతవకలకు పాల్పడిన వారి బాగోతాలను తవ్వి తీయాలని భావించడం కూడా కొందరికి ఆగ్రహం కల్పించిందని జనసేన వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఎన్డీఏలో కీలక నేతగా ఉండడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి గట్టి మద్దతుదారుడు కావడంతో పవన్ను మావోయిస్టులు, కొన్ని రకాల శక్తులు టార్గెట్ చేశాయన్న వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ భద్రతపై కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే కీలక హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని సంఘ విద్రోహ శక్తులు గ్రూపుల్లో పవన్ పేరు ప్రస్తావనకు వచ్చిందని, ప్రతి క్షణం ఎంతో అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో పోలీసుల రూపంలో వచ్చి పవన్ను టార్గెట్ చేయాలని చూడడం కలకలం రేపుతోంది. పవన్ను నిత్యం వందలాది మంది కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఆయన వస్తున్నారంటే చాలు రోడ్లు కిక్కిరిసిపోతాయి. వీరిలో ఎవరు నిజమైన అభిమానులో, అభిమానం ముసుగులో ఉన్న సంఘ విద్రోహ శక్తిలో గుర్తించడం కష్టం. కాబట్టి పవన్ భద్రత విషయంలో నిఘా వర్గాలు అనుక్షణం చాలా అప్రమత్తంగా ఉండాలని జన సైనికులు కోరుతున్నారు. పవన్ మన్యం పర్యటన మొత్తంలో నకిలీ ఐపీఎస్ ఎవరు అని సందేహించిన పోలీసులు అధికారులే లేకుండా పోయారా? పోలీసులకు తమ బాస్ ఎవరో తెలియదా? ఉన్నతాధికారులకు తెలియదా? పోనీ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పాపులర్ లీడర్ తిరుగుతూ ఉంటే పోలీస్ యంత్రాంగం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? పోనీ తన వెంట ఉండే జనసేన, తెలుగుదేశం, కూటమి కార్యకర్తలు, నాయకులకైనా సందేహం రావాలి కదా. తనెవరో స్వేచ్ఛగా ఫోటోలు కూడా దిగుతుంటే ఏ ఒక్కరికి తేడా కొట్టలేదా? ఆ ఏరియాలో ఏ ఎస్పీగానో మరే పోస్టులోనో పనిచేస్తుంటే తరచూ వార్తలు కనిపిస్తుంటాయి కదా. పోలీసులతో భేటీలు, సందర్శనలు జరుగుతూ ఉంటాయిగా. కానీ ఎవరో వచ్చి ఐపీఎస్ ఆఫీసర్లాగా ఫోజులు కొడుతూ బందోబస్తులో పోలీసులతో సహా హడావుడి చేస్తుంటే ఎవరికీ అనుమానం రాలేదంటే ఏమనుకోవాలి? టూర్ అయ్యాక ఇన్ని రోజులకు వార్త బయటకు రావడం ఏంటి? అసలు పవన్ చుట్టూ ఏం జరుగుతోంది? ఈ ప్రశ్నలు రాజకీయాలతో సంబంధం లేకుండా పవన్ను అభిమానించే ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. వీటన్నిటికి సంబంధించి నేను ప్రత్యేకించి క్యాబినెట్లో చర్చిస్తాం. ఇది క్యాబినెట్లో చర్చిస్తాం. ఇప్పుడు నా పేషీ కూడా తెలియజేశాను. ఇక్కడ ఏం జరిగినాయి మొత్తం రిపోర్టు ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉండాలి, డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాలి, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, అలాగే క్యాబినెట్ సదస్సులు అందరి దగ్గరికి వెళ్ళాలి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా వెళ్ళాలి. ఇందాక మాట్లాడుతూ ఉంటే ప్రతి చోట ఏమేమి తప్పులు జరిగినాయి, ఎలాంటి మనకి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ ఏం జరిగింది కూడా మా దృష్టిలో ఉన్నాయి. అలాగే అడుగుల్లో మన బొగ్గులు అక్రమంగా తరలి చేసేస్తాను, అది కూడా వెంటనే నేను పీసీసీఎఫ్ గారితో మాట్లాడాం. ఇటువంటి చర్యలు తీసుకుంటాం. అంటే నిజమే చెప్పాలంటే నా భద్రత అంటే నాకు ఆశీర్వదిస్తుంది. ఈ రోజు పొద్దున నేను ఈ పర్యటనకు వస్తా ఉంటే నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు, వచ్చాడు, మొత్తం ఫోటోలు తీసుకున్నాడంటే నేను అడిగాను, అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా, హౌ కమ్ ఇట్ పోలీస్ హెస్ ఓవర్ లుక్డ్ ఇట్, ఎందుకు దీన్ని చూడాలి అనేది మా పోలీసు అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను. ఇది కేవలం
నాకు పనిచేయడం తెలుసు. రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత ఇది, ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత, హోంశాఖ బాధ్యత, అలాగే డీజీపీ గారి బాధ్యత ఇది. అధికారం ఉన్నా లేకపోతే పనిచేస్తాం. ఈరోజు అధికారం ఉన్నా పని చేస్తాం, రక్షణ ఉన్నా పని చేస్తాం, రక్షణ లేకపోతే చేస్తాం. అంటే అది నాకు అంటే నేను వైకాపా విధానాలను వివరిస్తాం, కానీ ఒక మాట మాట్లాడబోయే ముందు దానికి సరైన ఆధారం లేకుండా మాట్లాడకూడదని దాని గురించి అందరికీ నమస్కారం. అసలు పవన్ కళ్యాణ్ గారి మన్యం పర్యటనలో ఆ నకిలీ ఐపీఎస్ ఎవరు, అసలు అతను ఎందుకు వచ్చాడు, అతన్ని పంపించింది ఎవరు, ఆయన వెనుక ఏ శక్తులు ఉన్నాయి? ఎందుకంటే గంజాయి మాఫియా వణికిపోతుంది పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే. ఎర్రచందనం మాఫియా ఇప్పటికే పూర్తిగా ఎర్రచందనం మాఫియాని సమూలంగా నిర్మూలించేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకోవైపు బియ్యం స్మగ్లింగ్, ఆ మాఫియా, రేషన్ మాఫియా మీద కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారు. వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు వింటే వణుకు పుడిపోతుంది అనమాట. ఇట్లా చాలా వైపుల నుంచి పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉందని ఎప్పటి నుంచో వార్తలు ఉన్నాయి. అదేవిధంగా కేంద్రం, రాష్ట్రం దగ్గర కూడా నివేదికలు వచ్చాయి. మరి ఒక ప్రపంచంలోనే అత్యధికంగా యువతలో ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయి నాయకుడిగా ప్రమోట్ అయ్యారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో జాతీయ నాయకుడిగా కీలక పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి అలాంటి నాయకుడికి భద్రత విషయంలో ఎందుకు ఇవన్నీ? ఎక్కడ వైఫల్యం ఎక్కడ ఉంటుంది? అంటే నిఘా వ్యవస్థలు వైఫల్యం చెందుతున్నాయా, లేదంటే పోలీస్ వర్గాలు వైఫల్యం చెందుతున్నాయా? అసలుకి ఒక నకిలీ ఐపీఎస్ అధికారి ఆ వేషంలో గెటప్ రూపంలో వచ్చాడంటే అసలు గుర్తించలేకపోవడానికి చుట్టుపక్కల ఉన్న పోలీసులు కానీ, ఇదంతా పక్కనున్న నాయకులు కానీ, లోకల్ నాయకులు కానీ ఎందుకు గుర్తించలేకపోయారు? ఎందుకంటే దీన్ని ఇకనైనా పవన్ కళ్యాణ్ గారి భద్రత సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి, చాలా అప్రమత్తంగా కూడా ఉండాలి. ఎందుకంటే ఇది ఆయన ఒక్కడి భద్రతకు సంబంధించిన విషయం కాదండి. ఆయనకి ఏదన్నా చిన్న ఘాటు పడినా ఇక అది తర్వాత జరిగిపోయే పరిణామాలు ఎవరు ఊహించలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారంటే ప్రాణాలు ఇచ్చేసే అభిమానులు లక్షల్లో ఉన్నారు. ఇక అది మనం అటువంటి పరిస్థితులు వద్దు. దయచేసి పవన్ కళ్యాణ్ గారి భద్రత విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఏకైక నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ ఎన్నికలలో వైసీపీని గద్దె దించడమే కాకుండా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడడానికి ఏకైక కారణం ఎవరు అంటే అది పవన్ కళ్యాణే అని దేశమంతా గుర్తించిన పరిస్థితి. ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన పవన్ కళ్యాణ్ ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందన్న వార్త ఇప్పుడు అందరిలోనూ ఆందోళన పెంచుతోంది. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పవన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భయం అన్నది ఆయన డిక్షనరీలోనే లేదు. అరాచక శక్తులను కూడా అసలు లెక్క కూడా చేయరు పవన్. కానీ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు రావాలని బలంగా కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ వంటి నాయకుడిని కాపాడుకోవాల్సింది మనమే అని, ఆయన పట్టించుకోకపోయినా అందరూ పట్టించుకోవాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చైనా పవన్ కళ్యాణ్కు మరింతగా భద్రత పెంచాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి పవన్ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అన్నది. ఇక ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.